డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఫస్ట్ చాప్టర్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్? అంటే ఏంటి, 540 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయని అడిగారు. మరి మోల్స్ సంఖ్యకి మనకి ఫార్ములా తెలుసు, ఎన్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఏదైనా సబ్స్టెన్స్ యొక్క నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే n ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేయాలి. మరి 540 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ చేయాలి. మరి వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత, 540 గ్రామ్స్ అన్నారు కాబట్టి వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత, 540 గ్రామ్స్. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి, C6H12O6. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి, C6H12O6. ఇప్పుడు 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ ఇస్ 12 ప్లస్ 12 hydrogen atoms are present 12 and atomic weight of hydrogen is 1 plus 6 oxygen atoms are present, atomic weight of oxygen is 16, total is 180. So this is the gram molecular weight of glucose. What is the formula of glucose? C6H12O6. How can we calculate gram molecular weight? Here 6 carbon atoms are present, so 6 into atomic weight of carbon is 12 plus 12 hydrogen atoms are present, 12 into atomic weight of hydrogen is 1 plus 6 oxygen atoms are present and atomic weight of oxygen is 16. So the total is 180. Gram molecular weight of glucose is 180. So here n equal to weight of glucose. Weight of glucose అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చారు 540 గ్రామ్స్ అన్నారు. సో వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ 540 అండ్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఎంత, 180. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ 180. 180 1s 180 3s అంటే ఎంత వస్తుంది, 3 మోల్స్. సో మనకేం అడిగాడు, హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అన్నారు. అంటే 540 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని మోల్స్ ఉంటాయి, 3 మోల్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఈస్ క్యాల్కులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నారు. సోడియం కార్బోనేట్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటి, Na2CO3. వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సో మనకు వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చేసినాం కదా, n ఈక్వల్ టు n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి వెయిట్ రావాలంటే ఏం చేయాలి, ఈ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఇటువైపు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, బై కాస్త ఇంటూ అవుతుంది, అంటే n ఇంటూ GMW అవుతుంది. అంటే వెయిట్ ఈక్వల్ టు n ఇంటూ GMW. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్, GMW అంటే ఏంటి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సేమ్ ఇక్కడ మనకేమన్నాడు, వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ క్యాలిక్యులేట్ చేయాలి. వెయిట్ రావాలంటే ఏం చేయాలి, n ఇంటూ GMW అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేయాలి. మరి నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఇచ్చారు, ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ రావాలంటే ఏం చేయాలి, నంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 0.1 ఇచ్చారు. అండ్ మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ చూద్దాం. ఇక్కడ Na2CO3 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమవుతుంది, 2 సోడియం ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్, 2 ఇంటూ సోడియం అటామిక్ వెయిట్ ఈస్ 23 ప్లస్ కార్బన్ అటామిక్ వెయిట్ ఈస్ 12 ప్లస్ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్, 3 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ 16. Sodium 2 atoms are present, 2 into 23. Carbon only 1 is present, atomic weight is 12. And 3 oxygen atoms are present, 3 into atomic weight of oxygen is 16 and total is 106. So gram molecular weight of sodium carbonate enta 106. What is the formula of sodium carbonate? Na2CO3. 2 sodiums ఉన్నాయి కాబట్టి 2 into 23, కార్బన్ ఓన్లీ 1 ఉంది కాబట్టి ప్లస్ 12, ఆక్సిజన్ 3 ఉన్నాయి కాబట్టి 3 into 16, టోటల్ ఇస్ 106.
సో మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 0.1 మోల్ అన్నారు కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 0.1 అండ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 106 అంటే 0.1 ఇంటూ 106 అంటే ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది అంటే ఏమవుతుంది 10.6 గ్రామ్స్. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఏమన్నాడు వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ ఎంత వచ్చింది 10.6 గ్రామ్స్ వచ్చింది. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 5.23 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 5.23 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అన్నారు. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందులో ఉన్నాయండి 5.23 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్లో ఉన్నాయి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మరి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి ఫార్ములా ఏంటి స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ లేదంటే ఎన్ఏ అని రాద్దాం అవగాడ్రో నంబర్. ఇక్కడ ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్ అంటే దేంది గ్లూకోజ్ యొక్క నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ అవగాడ్రో నంబర్. గ్లూకోజ్ యొక్క మోల్ల సంఖ్యను క్యాలిక్యులేట్ చేయాలి. మరి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఎన్ స్మాల్ ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నంబర్. నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్. స్మాల్ ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్ క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి అవగాడ్రో నంబర్. మరి నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఇప్పుడు చూద్దాము వెయిట్ ఎంత మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు 5.23 గ్రామ్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా. గ్లూకోజ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 180 గ్రామ్స్. మనం చేసినాం కదా C6H12O6 6 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 16 చేస్తే ఎంత వస్తుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 180 వస్తుంది. సో వెయిట్ ఎంత 5.23 గ్రామ్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 180 ఇంటూ అవగాడ్రో నంబర్ ఎంత 6.023 ఇంటూ 10^23 6.023 ఇంటూ 10^23. ఇప్పుడు ఇదంతా మనం సింప్లిఫై చేస్తే 1.75 ఎంత వస్తుంది ఆన్సర్ 1.75 ఇంటూ 10^22 మాలిక్యూల్స్ వస్తుంది. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 1.75 ఇంటూ 10^22 మాలిక్యూల్స్. ఆన్సర్ ఎలా వచ్చింది మనకి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. మరి నంబర్ ఆఫ్ మోల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నంబర్. సో వెయిట్ ఎంత 5.23 గ్రామ్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము దాని యొక్క ఫార్ములా గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి C6H12O6. సో 6 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 16 చేస్తే ఎంత వచ్చింది 180. దిస్ ఇస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో 5.23 బై 180 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఎంత 6.023 ఇంటూ 10^23. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 1.75 ఇంటూ 10^22 మాలిక్యూల్స్. ఓకే ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఎ కాంపౌండ్ ఈస్ CH2O. ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఇస్ 90. క్యాల్కులేట్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. సో మనం ఏం క్యాల్కులేట్ చేయాలి మాలిక్యులర్ ఫార్ములాని క్యాల్కులేట్ చేయాలి. ఏమిచ్చారు ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చారు మాలిక్యులర్ మాస్ ఇచ్చారు. సో చూద్దాం మరి ఎంపిరికల్ ఫార్ములా ఏమిచ్చారు ఎంపిరికల్ ఫార్ములా ఏంటి CH2O. ఎంపిరికల్ ఫార్ములా ఏమిచ్చారు CH2O ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫార్ములా యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంతనో చూద్దాం. వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం కార్బన్ ఓన్లీ 1 కార్బన్ ఇస్ ప్రజెంట్. సో ఏం తీసుకుందాం కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12 and 2 hydrogen atoms are present. Atomic weight of hydrogen is 1. Only 1 oxygen is present. Atomic weight is 16, 18 and 18 plus 12 ఎంత మొత్తం 30. సో ఎంత వచ్చింది మనకి 30. Empirical formula is given in the problem CH2O and what we have calculated here empirical formula weight. Empirical formula weight ni ela calculate chesam carbon atomic weight is 12, hydrogen 2 atoms are present 2 into 1 plus only 1 oxygen is present 16 equal to ఇంత 30 అనేది ఏంటి ఎంపిరికల్ ఫార్ములా యొక్క వెయిట్. మరి మనకి
మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈస్ గివెన్, వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా, మాలిక్యులర్ మాస్ అన్నారు కదా. సో మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత? 90. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత? 90. ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చారు, ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాము. మళ్ళీ మాలిక్యులర్ మాస్ ఇచ్చాడు, మాలిక్యులర్ మాస్ లేదా మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత? 90. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ ఈక్వల్ టు కనుక్కోవాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఎన్కి ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మరి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత? 90. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంత? 30. సో 0 0 3 ఎంత వచ్చింది? ఎన్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఎన్ ఈక్వల్ టు ఎంత? 3 వచ్చింది. సో ఎన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ 90. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ మనం ఎంపిరికల్ ఫార్ములాను ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వచ్చింది? 30 వచ్చింది. సో ఎన్ వాల్యూ ఈజ్ 3. ఇప్పుడు చూడండి, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఈ క్వశ్చన్ ఏమడిగాడు? మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మాలిక్యులర్ ఫార్ములాకి ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. ఎన్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మరి ఎన్ ఎంత? 3. ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? CH2O. ఎంపిరికల్ ఫార్ములా ఏమి ఇచ్చారు? CH2O. ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది? C3H6O3. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ C3H6O3. C3H6O3 ఎలా వచ్చింది? ఇక్కడ ఎన్ ఈస్ 3, ఎంపిరికల్ ఫార్ములా ఈస్ N is 3, empirical formula is CH2O, అంటే C3H6O3. So answer is C3H6O3. So fourth question is also complete. So next question is, calculate the volume of O2 at STP required to completely burn 100 ml of acetylene అన్నారు. అంటే ఏంటి? 100 ml of acetylene బర్న్ చేయడానికి ఎంత వాల్యూమ్ O2 అవసరం అని అడిగారు. ఎంత వాల్యూమ్ ఆఫ్ O2 ఎస్టీపీ దగ్గర, అది కూడా మనం ఎస్టీపీ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనకి ఎస్టలిన్ యొక్క ఫార్ములా తెలియాలి. ఎస్టలిన్ యొక్క ఫార్ములా ఏంటి? C2H2. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం క్లియర్గా చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి? ఎస్టలిన్ అనేది ఆక్సిజన్లో బర్న్ అవుతుందని అర్థమవుతుంది. అంటే చూద్దాం, దీన్ని బట్టి మనం ఈక్వేషన్ రాయడానికి ట్రై చేద్దాం. ఎస్టలిన్ ఫార్ములా ఈ C2H2. ఇట్ ఈస్ బర్న్ ఇన్ ఆక్సిజన్ అంటే O2. వీటిని హైడ్రోకార్బన్స్ అంటారు. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? కార్బన్, హైడ్రోజన్ రెండు మాత్రమే ఉంటాయి, వేరే ఎలిమెంట్స్ ఏమి ఉండకుండా. ద కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. ఇది హైడ్రోకార్బన్. ఇలాంటి హైడ్రోకార్బన్స్ ఎప్పుడైనా సరే ఆక్సిజన్లో మండినప్పుడు ఆ హైడ్రోకార్బన్లో ఉన్న కార్బన్ అంతా CO2గా మారిపోతుంది అండ్ హైడ్రోజన్ అంతా కూడా వాటర్గా మారిపోతుంది. అంటే దీనిలో ఉన్న కార్బన్స్ అన్నీ CO2గా మారిపోతాయి. హైడ్రోజన్స్ అన్నీ కూడా ఎలా మారిపోతాయి? వాటర్గా మారిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ హియర్ 2 moles అండ్ హియర్ 5 moles. ఇక్కడ చూడండి, 2 into 2 4 కార్బన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ ఇక్కడ 4 CO2 ఈస్ ఫార్మ్డ్. అంటే 4 కార్బన్ ఆటమ్స్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా 4 కార్బన్స్ కంప్లీటెడ్. అండ్ 2 into 2 4 హైడ్రోజన్ ఆటమ్స్. సో వీ హ్యావ్ టు టేక్ హియర్ 2 into 2 4 hydrogens also completed. And ఇక్కడ 5 into 2 10 oxygen atoms. ఇక్కడ 4 into 2 8 plus 2 10 oxygens. Carbons, oxygens, hydrogen atoms all are balanced. So this is the balanced equation. ఇది ఎలా రాసాం? మనం ఈక్వేషన్ ఎలా రాసాం? ఈ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి రాసాం. ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్? ఎస్టలిన్ అనేది ఆక్సిజన్లో బర్న్ అవుతుందన్నారు. సో ఎస్టలిన్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తే మనకి ఏమేమి వస్తాయి? CO2 వస్తుంది అండ్ వాటర్ కూడా వస్తుంది. కాబట్టి CO2H2O రాసి దీన్ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అసలు ప్రాబ్లం చేద్దాం. మరి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ చూడండి, ఎంత O2 కావాలన్నారో అది కూడా వాల్యూమ్ అడిగారు. O2 యొక్క వాల్యూమ్ అడిగారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడదాం. ఎస్టలిన్ యొక్క 100 ml అన్నారు. అంటే ఇక్కడ 100 ml, దిస్ ఇస్ ఆల్సో వాల్యూమ్, మిల్లీ లీటర్స్ ఇచ్చారు కదా, వాల్యూమ్ ఈస్ గివెన్. సో ఇక్కడ 2 into ఇది ఎస్టలిన్ వాల్యూమ్ ఈస్ గివెన్ అండ్ O2 వాల్యూమ్ ఈజ్ ఆస్క్డ్. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి? 2 moles ఆఫ్ ఎస్టలిన్ ఉంది. ఇక్కడ మనకి ఎస్టీపీ అన్నారు. ఎస్టీపీ దగ్గర ఎవ్రీ 1 mole ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ 22,400 cc, 22,400 milliliters. ఇక్కడ మనం మిల్లీలీటర్స్ తీసుకున్నాం కదా.
ఇక్కడ కూడా మిల్లీలీటర్స్. ఇక్కడ లీటర్స్ తీసుకుంటే ఇక్కడ 22.4 లీటర్స్ వస్తుంది. సో ఎస్టీపీ దగ్గర ఏ గ్యాస్ అయినా సరే 22,400 మిల్లీలీటర్స్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. మరి ఇక్కడ 2 మోల్స్ అన్నాం కాబట్టి 2 × 22,400 మిల్లీలీటర్స్. అదేవిధంగా ఇక్కడ 5 మోల్స్ అన్నాం కాబట్టి 5 × 22,400 మిల్లీలీటర్స్. అర్థమవుతుందా? ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 2 × 22,400 మిల్లీలీటర్స్. ఇక్కడ 5 మోల్స్ ఆఫ్ O2 ఉంది. అది ఎనీ గ్యాస్, ఏ గ్యాస్ అయినా కానీ 1 మోల్ ఉంటే 22,400 మిల్లీలీటర్స్ ఆక్యుపై చేస్తుంది. మరి 5 మోల్స్ ఉంది కాబట్టి 5 × 22,400 మిల్లీలీటర్స్. అయితే క్వశ్చన్ ఏంటంటే 100 మిల్లీలీటర్స్ ఎస్టలిన్ని బర్న్ చేయడానికి ఎంత వాల్యూమ్ O2 కావాలన్నారు. అంటే 2 మోల్స్ ఆఫ్ ఎస్టలిన్ 2 × 22,400 మిల్లీలీటర్స్ ఆఫ్ ఎస్టలిన్ని బర్న్ చేయడానికి 5 × 22,400 మిల్లీలీటర్స్ O2 అవసరం అవుతుంది. మరి 100 మిల్లీలీటర్స్కి ఎంత O2 అవసరం అవుతుంది అనేది క్వశ్చన్. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీంతో డివైడ్ చేయాలి. అంటే ఏంటి? 100 × 5 × 22,400 డివైడెడ్ బై, ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీంతో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 2 × 22,400. 22,400 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 250s. 50 × 5 250. మనం వాల్యూమ్ మిల్లీలీటర్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది? మిల్లీలీటర్స్. సో మనకి 100 మిల్లీలీటర్స్ ఆఫ్ ఎస్టలిన్ గ్యాస్ని బర్న్ చేయడానికి ఎంత వాల్యూమ్ O2 అవసరం అవుతుంది? 250 మిల్లీలీటర్స్ ఆఫ్ O2 అవసరం అవుతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఈక్వేషన్ ఇదంతా రాయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎస్టలిన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఎస్టలిన్ ఫార్ములా ఈజ్ C2H2. సో C2H2 ప్లస్ O2 ఇట్ యూస్ రైజ్ టు CO2 H2O. దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేసాం. చేసిన తర్వాత దీని నుంచి మనకి ఏమి ఇచ్చాడు? 100 మిల్లీలీటర్స్ ఎస్టలిన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏం అడిగారు? O2 అడిగారు. సో అందుకని ఎస్టలిన్ కింద 100 మిల్లీలీటర్స్ రాసుకున్నాం. O2 కింద వాల్యూమ్ ఎంత అని రాసుకున్నాం. ఇది 2 మోల్స్ ఉంది కాబట్టి 2 ×